సరిగంప గ్రాండ్ ఫైనల్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్. హాయ్ హలో వెల్కమ్ టు సరిగంప లిటిల్ ఛాంప్. రే ఏంటి ఇప్పుడు నేను నువ్వా? నేనే నీకంటే బాగుంటానని నన్ను పెట్టుకున్నారన్నాయ్. ఒరే నువ్వు ఏదైనా చేయగాని అన్నాయ్ అని చెప్పాను అంతరా. సరే ఏదో చేస్తున్నావు కదా చెయ్యి. ఇప్పుడు మన షోకి పిల్లర్స్ అయిన జడ్జెస్ ని పిలిచేద్దామా? లెట్ us వెల్కమ్ our lovely judges on to the stage please. వర్షది. ఇప్పుడు నేను మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ 5గురు ఉన్నాం, ఒకటి ఎలా సరిపోద్ది? దట్ గై ఇస్ వరస్ట్ యార్. అనిల్ గారు, అనంత్ గారు ఏంటి సార్? మా కొద్దయ్య మేము ఇప్పుడే తాగొచ్చాం. హలో, నేను చెప్పేది టీ గురించో కాఫీ గురించో కాదు సార్. ఇవాళ మన ఫైనల్స్ కదా, మనం అందరినీ మిస్ అవుతాం. మీకేం బాధగా లేదా? నాకు చాలా బాధగా ఉంది, నేను చాలా మిస్ అవుతా. నువ్వు షోలోనే మిస్ అయ్యావు, నువ్వు మిస్ అవ్వాల్సిన అవసరం లేదులే. నా ఫ్యాన్స్ తెలిస్తే నేను కొడతారు, బయట తిరక్కు. ఏంటమ్మా నీకు ఫ్యాన్సా? అసలు నీ గురించి బయట ఏమనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారో చెప్పు. సింగింగ్ షో కాబట్టి పాటలో చెప్తా నేను. ఏడున్నావక్కో ఎపిసోడ్ లో ఏడున్నావక్క, ఏం చేసావక్కో షోలో నువ్వేం చేసావక్క, స్కిట్టు చెయ్యమంటే లాగు చేస్తావు, పంచులు పేల్చామంటే పక్కకి పోతావు, ఇంటిగ్రేషన్ చెప్పి ఇంటికి పోతావు, ఏడున్నావక్కో. అయినా అసలు నేను షోలో ఉంటే ఎంత కళగా ఉంటది తెలుసా? అందరితో అలాగే జెన్యూన్ గా ఇంకా నమ్మకంగా ఉండాలి. ఏంటి నువ్వు జెన్యూన్ గా నమ్మకంగా ఉంటావా? ఇప్పుడు నీ గురించి అందరికి తెలియాలి. అయితే చెప్పు. చెప్పడం ఎందుకని, పాడతా చూడు. ఓ సరవెల్లి ఓ సరవెల్లి, ఈడు మాయగాడు పెద్ద తిక్కలోడు, కండు పిల్లి కన్న 1000 రెట్లు డేంజర్. అనిల్ గారు మీరు చెప్పండి, ఈ సాంగ్ నాకు సెట్ అయిందా? నువ్వేమనుకుంటున్నావు? సెట్ కాలేదనుకుంటున్నా. యు ఆర్ రాంగ్ ఆన్సర్. సార్ మీరన్నీ చెప్పినా నాకు మా అమ్మ ఉంది సార్. బాధపడుకు నాన్న, నిజాలు చేదుగానే ఉంటాయి. అది అమ్మ అంటే నేను మిమ్మల్ని అమ్మ అంటే మీకు ఎంత ఇష్టమో ఈ ప్రపంచానికి చెప్పండి అమ్మా. నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం. మాటలో వద్దమ్మా, పాటలో చెప్పండి అమ్మా. అమ్మా నీ పిలిచి పిలిచి యాక్టింగ్ చేయకురా, అమ్మా నీ పిలిచి పిలిచి నన్ను చంపకురా, గర్భగుడి లాంటి ఈ షోలో ఈ గాలోడు ఏందిరా. పాటను చంపేశారు కదా. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. పాతపుడుకు సుధీర్, కష్టాలు పశువులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? అలాగా హ్యాపీగా ఉండాలి. నీ కంటే పిచ్చి బట్టి హ్యాపీగా ఉంటున్నావు, అందరికి ఎలా కాదుగా. పండుతున్నట్టుంది. అలా అంటారేంటి? నేను ఈ షో కోసం ఎంత చేశానో తెలుసా? అసలు ఈ షోని ఏం చేసావు తెలుసా? సింగింగ్ షో నా సర్కస్ షో నా అర్థం కాకుండా చేసావు. నేను ఈ షో హిట్ అవ్వడం కోసం చాలా డెడికేటెడ్ గా చేశా. నేను చెప్తా ఈ షోని ఏం చేసావని. అందరికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురా, శైలజమ్మ చెయ్యమన్నది నేనసలే ఇక చెయ్యను రో, పిచ్చని అందరు అన్నా అది నాలో మేనరిజం, ఫెర్రని కొందరు అన్నా అది మాత్రం నా నైజం. ఎపిసోడ్ మొత్తం ఒకవైపు, నా పిల్ల చేష్టలు ఒకవైపు. నీ గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో నేను చెప్పనా? ఓకే చెప్పు చెప్పు. అన్నయ్య వచ్చినాడో, పద్మస్ కాల్ తెచ్చినాడో, అన్నయ్య వచ్చినాడు షోలో నవ్వులు తెచ్చినాడు, అన్నయ్య డాన్స్ వన్స్ మోరు, అన్నయ్య స్మైలే దిల్లారు, అన్నయ్య కాస్ట్యూమ్ చించారు, అన్నయ్య నడకే రంపుచారు, అన్నయ్య మనకై వచ్చారు, సొంతంకి వెన్నే తట్టారు. జోక్స్ అపార్ట్, అనిల్ నేను ఈ షోకి రాకముందు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఈ షోకి వచ్చాక క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఎప్పటికీ ఇలానే క్లోజ్ ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. బాగా తెగించావురా నువ్వు. అమ్మా
బట్ ఏ మాటగా ఆ మాట ఫెంటాస్టిక్ జాబ్ ఆల్ 5 ఆఫ్ యూ. అనిల్ గారు ఎలా అనిపించింది? వెరీ గుడ్ రా, చాలా స్పోర్టివ్ గా చేశారు, బాగుంది. పాటలు చాలా బాగా రాశారు. నాకు అనంత పాట బాగా నచ్చింది. బాగా చేశారంట మీరు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. అమ్మ ఏమ్మా శైలజమ్మ, బాగున్నావా? బాగున్నాను మ్యామ్. నాలాగే కొంగు కూడా పట్టుకున్నావు నువ్వు. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అందరూ బాగా పాడారు, చక్కగా పాడారు, బాగుంది. అనంత్ గారు అందరినీ తీయగా తిట్టినందుకు మీకు ఒక తీపి నమస్కారాలు. థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.